Hello everyone, welcome to Tara IAS. Think IAS, Think Tara. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన ఆర్ట్ అండ్ కల్చర్ సెషన్స్లో భాగంగా మన నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ వేసారా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అండ్ అదర్ రీజనల్ స్టైల్స్ లైక్ నాయకా స్టైల్ అండ్ దాంతోపాటు విజయనగర స్టైల్, ఇలాంటి వాటి గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీస్ ఆర్ నాట్ మచ్ ఇంపార్టెంట్ ఇన్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్, బట్ ప్రిలిమ్స్కి ద ఎగ్జాంపుల్స్ విత్ రెస్పెక్ట్ టు వేసారా స్టైల్ కానీ, లేకపోతే నాయకా స్టైల్ యొక్క ఇంపార్టెంట్ కాంట్రాస్టింగ్ ఫీచర్ కానీ, లేకపోతే విజయనగర స్టైల్ ఏదైతే ఉందో దాని యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయి, లేకపోతే ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటాయి వాటి మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకే డీటెయిల్గా దిస్ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో దాని అటెన్షన్ పే చేసి వినండి. పూర్తి స్థాయిలో మీకు ఈ సెషన్ కూడా అర్థమవుతుంది. వీలైతే ఈ సెషన్ కూడా 1.5x స్పీడ్లో కానీ 1.25x స్పీడ్లో కానీ వాచ్ చేసే ప్రయత్నం చేయండి అమ్మా, సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైమ్ అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. మీకు అన్ని క్లాసులు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను, అన్ని క్లాసులు ఉపయోగపడుతున్నాయి అనుకుంటున్నాను. మీకు మన ఎఫర్ట్స్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం, జాగ్రత్తగా వినాలి. సో నేను ఇదివరకే మీకు డీటెయిల్గా చెప్పడం అనేటువంటిది జరిగింది. టెంపుల్ ఆర్కిటెక్చర్లో భాగంగా ఫస్ట్ ఇంట్రడక్షన్లో మనం ఏం మాట్లాడుకున్నాం, టెంపుల్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏదైతే ఉందో మనం మాట్లాడుకున్నాం. టెంపుల్స్ ఆర్ నాట్ మియర్లీ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, బట్ దే ఆర్ ఆల్సో సోర్సెస్ ఆఫ్ వెల్త్ అనే విధంగా, సోర్స్ ఆఫ్ అథారిటీ అనే విధంగా కూడా మనం డిస్కస్ చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ దాని తర్వాత మనం నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్కిటెక్చరల్ స్టైల్, డిస్టింక్టివ్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ దట్ ఈస్ నగారా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడడం. అండ్ దీని యొక్క సబ్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మనం మాట్లాడడం అనేటువంటిది జరిగింది, ఇజంట్ ఇట్? అండ్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ లేదా చోలా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అండ్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో టెంపుల్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తులు పల్లవాస్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. వేరియస్ ఇంపార్టెంట్ ఫేజెస్ ఆర్ స్టేజెస్ ఆఫ్ ద ఎవల్యూషన్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇన్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా మనం మాట్లాడాం. అండ్ దాని తర్వాత పల్లవాస్ యొక్క డిక్లైన్ తర్వాత చోళ ఆర్కిటెక్చర్ లేదా ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఒక ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ స్ట్రక్చరల్ టెంపుల్ ఆర్కిటెక్చరల్ స్టైల్గా ఎలా మారడం అనేటువంటిది జరిగింది. దానికి సంబంధించి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటో కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసాం. డయాగ్రామ్స్తో కూడా మనం మాట్లాడడం అనేటువంటిది జరిగింది. సో దిస్ నగారా అండ్ ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్తో పాటు ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఫ్లరిష్ అయినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ స్టైల్ ఆఫ్ యునిక్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఏంటి అంటే వేసారా స్టైల్. We can simply say Vesara style is actually a hybrid style as it contains features from both Nagara style and Dravidian style. Nagara style కి సంబంధించినటువంటి కొన్ని ఫీచర్స్ కూడా దీనిలో కనిపిస్తాయి. ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ లేదా సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మనకు కనిపించేటటువంటి టెంపుల్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయి, ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయి అవి కూడా మనకు కనిపించడం అనేటువంటిది జరుగుతుంది ఈ వేసారా స్టైల్ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో అవి. If you look at the concentration of Vesara temples, regional concentration of Vesara temples, most of these Vesara temples we can find in the region of Karnataka. అందుకే వేసారా స్టైల్ కర్ణాటక స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అనే విధంగా కూడా పిలవడం అనేటువంటిది జరుగుతుంది. డెక్కన్ రీజియన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఫ్లరిష్ అయినటువంటి ఇంపార్టెంట్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఏంటంటే అమ్మా వేసారా స్టైల్. అండ్ ఇఫ్ యు లుక్ ఎట్ ద పైనీర్స్ ఆఫ్ దిస్ వేసారా స్టైల్, చాళుక్యాస్ ఎవరైతే ఉన్నారో, ఆల్ ద 3 types ఆఫ్ చాళుక్యాస్ పీరియడ్ మనం 3 typesగా స్టడీ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ బాదామి చాళుక్యాస్ ఆర్ వాతాపి చాళుక్యాస్, మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. సెకండ్ వచ్చేసి ఈస్టర్న్ చాళుక్యాస్, థర్డ్ వచ్చేసి వెస్టర్న్ చాళుక్యాస్, రైట్? ఆల్ దీస్ చాళుక్యాస్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ప్యాటర్నైజ్ చేయడం అనేటువంటిది జరిగింది వేసారా స్టైల్ ఏదైతే ఉందో దాన్ని. అండ్ దాంతోపాటు ఈవెన్ రాష్ట్రకూటాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్యాటర్నైజ్ చేశారు. హొయసాలాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ప్యాటర్నైజ్ చేయడం అనేటువంటిది జరిగింది దిస్ వేసారా స్టైల్ ఏదైతే ఉందో. సో ఈ 3 ఇంపార్టెంట్ డినాస్టీస్ ఏవైతే ఉంటాయో వీళ్ళ యొక్క సూపర్విజన్లో వేసారా స్టైల్ అనే ఒక హైబ్రిడ్ స్టైల్, ఒక డిస్టింక్టివ్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో అది ఎమర్జ్ అయిందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ సెషన్లో మనం ఏం మాట్లాడదాం, ఫస్ట్ వేసారా స్టైల్ గురించి మనం మాట్లాడదాం. అండ్ వేసారా స్టైల్ యొక్క ఫీచర్స్ ఏవైతే ఉంటాయో దాంతోపాటు చాళుక్యన్ టెంపుల్స్ గురించి అండ్ రాష్ట్రకూట ఇంపార్టెంట్ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో అవి, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లోరా కేవ్స్లో ఉన్నటువంటి కైలాసనాథ టెంపుల్ గురించి అండ్ హొయసాల టెంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మాట్లాడిన తర్వాత ద అదర్ 2 ఇంపార్టెంట్ స్టైల్స్ ఆఫ్ సబ్ స్కూల్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇన్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా దట్ వీ కెన్ విట్నెస్ ఇన్ ద సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ నాయకా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్. అండ్ దాంతోపాటు నెక్స్ట్ విజయనగర స్టైల్ ఏదైతే ఉందో దాని గురించి కూడా మనం మాట్లాడదాం. అటెన్షన్ పే చేసి వినండి, క్లియర్గా దిస్ పర్టికులర్ టాపిక్ మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేసే విధంగా మీకు పర్టికులర్ సెషన్ అనేటువంటిది డిజైన్ చేయబడడం అనేది జరిగింది. జాగ్రత్తగా వినాలమ్మా.
సో ద టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇన్ ద డెక్కన్ రీజియన్, పర్టికులర్లీ ఇన్ కర్ణాటక, దాన్ని వేసారా స్టైల్గా పిలుస్తాం, లేదా కర్ణాటక స్టైల్ అనే విధంగా కూడా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఇఫ్ యూ లుక్ ఎట్ ద మేజర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ వేసారా స్టైల్, ఇట్ ఎగ్జిబిట్స్ ఎ బ్లెండ్ ఆఫ్ నార్త్ అండ్ సౌత్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్సెస్గా మనం చెప్పొచ్చు. ఇట్స్ హైబ్రిడ్ స్టైల్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. నగారా స్టైల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ కనిపిస్తాయి, అండ్ దాంతోపాటు ద్రవిడియన్ స్టైల్ ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ కూడా మనకి ఇక్కడ కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి అంటే ఓపెన్ అంబులేటరీ పాసేజ్ వే. ఏదైతే ప్రదక్షిణ పది ఏదైతే ఉంటుందో అది క్లోజ్డ్గా ఉండదు, ఓపెన్గా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. డోర్వేస్ అండ్ సీలింగ్స్ డెకరేటెడ్ విత్ ఇంట్రికేట్ కార్వింగ్స్. సో ఆల్ ద డోర్వేస్ అండ్ దాంతోపాటు సీలింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కార్వింగ్స్ అనేటటువంటి వెరీ ఇంట్రికేట్గా ఉంటాయి, వెరీ ఫైన్గా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఎంతో శిల్ప సౌందర్యం కలిగి ఉంటాయి వేసారా టెంపుల్స్ ఏవైతే ఉంటాయో అవి. సో ద్రవిడియన్ ఇన్ఫ్లుయెన్స్ గురించి మనం మాట్లాడితే ఇట్ ఈస్ సీన్ ఇన్ ద ఇంట్రికేట్ కార్వింగ్స్ అండ్ స్కల్ప్చర్స్. మనకి ద్రవిడియన్ టెంపుల్స్, సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కనిపించే టెంపుల్స్లో ఇంట్రికేట్ కార్వింగ్స్ అండ్ స్కల్ప్చర్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతుందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అది ఒక ఇంపార్టెంట్ ఫీచర్స్ మనం వేసారాల్లో కూడా చూడొచ్చు. నగారా యొక్క ఇన్ఫ్లుయెన్స్ గురించి మనం మాట్లాడితే కర్వీలినియర్ షికారా ఏదైతే ఉందో, ద స్క్వేర్ బేస్ ఆఫ్ టెంపుల్స్ ఏదైతే ఉందో కనిపించడం అనేది జరుగుతుంది. బేస్ ఆఫ్ ద టెంపుల్ ఏదైతే ఉందో స్క్వేర్ షేప్లో ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు దిస్ పర్టికులర్ షికారా కర్వీ లీనియర్గా ఉండడం అనేది జరుగుతుంది. ద్రవిడియన్ స్టైల్ యొక్క ఫీచర్స్ గురించి మాట్లాడేటప్పుడు ద విమాన ఏదైతే ఉంటుందో గర్భగృహ పైన ఉన్నటువంటిది అది ఎలా ఉంటుందని చెప్పుకున్నాం, స్టెప్డ్ పిరమిడ్ షేప్లో ఉండడం అనేటువంటి జరుగుతుందని చెప్పుకున్నాం. వేరాస్ మీకు వేసారా స్టైల్లో నగారాకు ఉన్నట్టు కర్వీ లీనియర్ షికారా ఏదైతే ఉంటుందో అది మనకి ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ డిస్టింక్టివ్ ఆస్పెక్ట్స్ విత్ రెస్పెక్ట్ టు వేసారా స్టైల్ అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం మాట్లాడదాము అంటే ఇంపార్టెంట్ చాళుక్యన్ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మాట్లాడుతూ వేసారా స్టైల్ యొక్క ఫీచర్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఇంకొద్దిగా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం, వినండి. సో లెట్ us look at చాళుక్యన్ టెంపుల్స్ which are wonderful testaments and examples of వేసారా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్గా మనం చెప్పొచ్చు. సో ద వెస్టర్న్ చాళుక్యన్ కింగ్డమ్ ఆఫ్ బాదామి వాజ్ ఫౌండెడ్ బై పులకేసిన్ ఫస్ట్ ఇన్ అండ్ అరౌండ్ 543 AD. క్రీస్తకం 543వ సంవత్సరంలో వెస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ బాదామి కింగ్డమ్ ఏదైతే ఉంటుందో అది పులకేసిన్ ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. వెస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ కళ్యాణి దట్ ఈస్ ఆల్ కంప్లీట్లీ డిఫరెంట్ అమ్మా, ఓకేనా. చాళుక్యన్స్లో మనకి 3 టైప్స్ ఉంటాయి. వెస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ బాదామి ఆర్ బాదామి చాళుక్యాస్ అంట. సెకండ్ వచ్చేసి ఈస్టర్న్ చాళుక్యాస్. థర్డ్ వచ్చేసి వెస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ కళ్యాణి, ఓకేనా. కళ్యాణి చాళుక్యాస్ అని చెప్పి కూడా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే పులకేసిన్ ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇన్ అండ్ అరౌండ్ కర్ణాటక చాలా టెంపుల్స్ని వీళ్ళు ఏర్పాటు చేయడం అనేది కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది బేస్డ్ ఆన్ వేసారా స్టైల్. ఇన్ కర్ణాటక ద వెస్టర్న్ చాళుక్యాస్ బ్లెండెడ్ వేరియస్ స్టైల్స్ లీడింగ్ టు హైబ్రిడ్ వేసారా ఆర్కిటెక్చర్. డిఫరెంట్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయి, డిఫరెంట్ స్టైల్స్ యొక్క ఫీచర్స్ని కలిపి వీళ్ళు వేసారా స్టైల్ అనేటువంటి వేసారా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేటువంటి కొత్త హైబ్రిడ్ స్టైల్కి వీళ్ళు నాంది పలకడం అనేది జరిగింది, పునాది వేయడం అనేది జరిగింది. దిస్ చాళుక్యాస్ ఇంట్రడ్యూస్ ద టెక్నిక్ ఆఫ్ బిల్డింగ్ టెంపుల్స్ యూజింగ్ సాఫ్ట్ శాండ్ స్టోన్స్ యాజ్ అ మీడియం. సాఫ్ట్ శాండ్ స్టోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడడం వల్ల దిస్ కార్వింగ్స్ ఏవైతే ఉంటాయో వెరీ ఫైన్గా మారడం అనేది జరిగింది, వెరీ ఇంట్రికేట్గా మారడం అనేటువంటిది జరిగింది. Their temples are grouped into 2 parts. One is excavated cave temples and structural temples. సో చాళుక్యన్ టెంపుల్స్లో మనకి ఎక్స్కవేటెడ్ కేవ్ టెంపుల్స్ అనేవి కనిపిస్తాయి. అంటే ఏవైతే గుహలు ఏవైతే ఉంటాయో బయటపడతాయో ఆ గుహలను తొలిచి వీళ్ళు దేవాలయాలుగా మార్చడం అనేది జరిగింది. మనం ఎల్లోరా కేవ్స్కి వీళ్ళ ప్యాటర్నేజ్ ఏదైతే ఉందో అది ఎగ్జాంపుల్ కింద మనం చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు స్ట్రక్చరల్ టెంపుల్స్ ఏవైతే ఉంటాయి విత్ స్పెసిఫిక్ స్ట్రక్చర్ విత్ స్పెసిఫిక్ డిజైన్ వీళ్ళు టెంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. బాదామి ఈజ్ నోన్ ఫర్ బోత్ స్ట్రక్చరల్ అండ్ ఎక్స్కవేటెడ్ కేవ్ టెంపుల్స్. బాదామి లేదా వాతాపి అక్కడ స్ట్రక్చరల్ టెంపుల్స్ కనిపిస్తే ఎక్స్కవేటెడ్ కేవ్ టెంపుల్స్ కూడా మనకు కనిపించడం అనేది జరుగుతుంది. ఇంకా చాళుక్యన్ టెంపుల్స్ మనకి ఎక్కడ కనిపిస్తాయంటే పత్తడకల్ అండ్ ఐహోల్. దే ఆర్ 2 పాపులర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజియన్స్ ఆర్ ప్లేసెస్ ఫర్ స్ట్రక్చరల్ టెంపుల్స్ దట్ వర్ బిల్డ్ డ్యూరింగ్ చాళుక్యన్ పీరియడ్గా మనం చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఏం మాట్లాడదాము అంటే ఐహోల్లో మనకు కనిపించే ఇంపార్టెంట్ టెంపుల్స్ అండ్ పట్టడకల్లో కనిపించే ఇంపార్టెంట్ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వినండి. సో ఫస్ట్ ఐహోల్లో కనిపించేటువంటి ఇంపార్టెంట్ టెంపుల్స్ గురించి మాట్లాడదాం, వినండి. ఐహోల్లో మనకి రావణఫడి కేవ్ ఏదైతే ఉంటుందో అది కనిపించడం అనేది జరుగుతుంది. షోకేస్ ఎ డిస్టింక్టివ్ స్కల్ప్చరల్ స్టైల్, ఒక ప్రత్యేకమైనటువంటి శిల్ప సౌందర్యాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. సో అక్కడ ఇంపార్టెంట్ డెపిక్షన్ ఏంటి అంటే నటరాజ సరౌండెడ్ బై లార్జర్ దాన్ లైఫ్ సప్తమాత్రికాస్. సో చూడండి నటరాజ విగ్రహం. సో దీస్ ఆర్ 7 సప్తమాత్రికాస్గా మనం చెప్పొచ్చు. 7 మనకి విగ్రహాలు ఏవైతే ఉంటాయో అవి కనిపించడం అనేటటువంటి జరుగుతుంది. అదే రావణఫడి కేవ్లో మనకు కనిపిస్తుంది.
అండ్ లార్డ్ ఖాన్ టెంపుల్ ఇన్ కర్ణాటక ఈజ్ ఇన్స్పైర్డ్ బై వుడెన్ రూఫ్డ్ హిల్ టెంపుల్స్ ఏరియాలో కనిపించే వుడెన్ రూఫ్ ఏదైతే ఉందో ఆ మాదిరిగా ఈ టెంపుల్ యొక్క రూఫ్ అనేటటువంటిది మనకు ఉండమనేది జరుగుతుంది, సీలింగ్ అనేటటువంటిది మనకు ఉండమనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా. ద దుర్గా టెంపుల్ అట్ ఐహోల్ యొక్క ఉండే దుర్గా టెంపుల్ ఇక్కడ కూడా కనిపించడం అనేది జరుగుతుంది చూడండి. సో అది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఫర్ వేసారా స్టైల్గా మనం చెప్పొచ్చు. దట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై చాళుక్యన్ రూలర్స్, బాదామి చాళుక్యాస్గా మనం చెప్పొచ్చు. అర్థమైందా. సో దుర్గా టెంపుల్ అట్ ఐహోల్ ఇట్ ఈస్ వెరీ యూనిక్, చాలా ప్రత్యేకమైనటువంటిది. ఏన్షియంట్ టైమ్స్లోని బుద్ధిస్ట్ చైత్య హాల్స్ ఎలా అయితే కన్స్ట్రక్ట్ చేయబడ్డాయో అలాంటి కన్స్ట్రక్షన్ అనేటువంటిది కనిపిస్తుంది చూడండి. చైత్య హాల్స్ మనం ముందు ఆర్ట్ అండ్ కల్చర్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇలాంటి చైత్య హాల్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడుకున్నాం, రైట్. సో ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి బుద్ధుని యొక్క స్తూపం అనేటటువంటిది ఉంటుంది. పీపుల్ ఈ విధంగా ఎంటర్ అవుతారని చెప్పి మనం చైత్య గురించి ఆర్కిటెక్చర్ గురించి చెప్పేటప్పుడు మనం మాట్లాడుకున్నాం, అవునా. సేమ్ అలాగే ఈ దుర్గా టెంపుల్ అనేటువంటి కనిపిస్తుంది. అండ్ విత్ నగారా శిఖర, నగారాలో మనకి ఎలాంటి అయితే శిఖర అనేటువంటి కనిపిస్తుందో కర్వీ లీనియర్ శిఖర, అది మనకి పైన ఈ దుర్గా టెంపుల్ పైన కనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ టెంపుల్ ఐహోల్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే హకిమల్లగుడి టెంపుల్ విచ్ వాజ్ ఇన్ రెక్టాంగులర్ షేప్, రెక్టాంగులర్ దీర్ఘచతురస్రాకారంలో ఉండేటటువంటి ఆలయం అనమాట ఇది. అండ్ దాంతోపాటు ఇంకొక టెంపుల్ ఏంటి అంటే మేగుడి జైన్ టెంపుల్, దట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ టెంపుల్స్ కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ చాళుక్యన్ పీరియడ్గా మనం చెప్పొచ్చు. అండ్ ఇక్కడ దీని యొక్క ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇక్కడ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఒకటి బయటపడడం అనేది జరిగింది, విచ్ వాజ్ కంపోజ్డ్ బై పోయట్ రవికృతి, విచ్ ఇస్ ఎ ప్రశస్తి ఆఫ్ చాళుక్యన్, ఎస్పెషల్లీ ద రెయినింగ్ కింగ్ ఆఫ్ పులకేశన్ సెకండ్. పులకేశన్ సెకండ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ చాళుక్యన్ రూలర్స్, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ ద సౌత్ ఇండియన్ రూలర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ పీరియడ్ మీ అందరికీ తెలిసిన విషయమే. ఈవెన్ హర్షవర్ధనతో కూడా ఆయన యుద్ధం చేయడం అనేటువంటి జరుగుతుంది, యుద్ధంలో గెలుపొందడం అనేటువంటిది జరుగుతుంది, రైట్. సో ఈ పర్టికులర్ ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ రవికృతి, దానిలో దట్ ఇస్ ఎ ప్రశస్తి ఇన్స్క్రిప్షన్, రాజుకి పొగుడుతూ వేసేటటువంటి ఇన్స్క్రిప్షన్ శాసనాన్ని ప్రశస్తి ఇన్స్క్రిప్షన్స్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. సో దానిలో పులకేశన్ సెకండ్ని సత్యాశ్రయ ద అబోర్డ్ ఆఫ్ ట్రూత్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేటువంటిది జరిగింది. ఇట్ హైలైట్స్ ద హిస్టరీ ఆఫ్ డినాసిటీ, డిఫీట్ ఆఫ్ ఆల్ హిస్ ఎనిమీస్, ఎస్పెషల్లీ హర్షవర్ధన ఆఫ్ పుష్యభూతి ఆర్ వర్ధన డినాసిటీ, అతన్ని పులకేశన్ సెకండ్ ఏ విధంగా ఓడించారనే విషయాన్ని దిస్ పర్టికులర్ ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేయడం అనేటువంటి జరిగిందనమాట. అదేవిధంగా ఐహోల్లో మండపా టైప్ ఆఫ్ కేవ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా బయటపడడం అనేటువంటిది జరిగింది. అది కూడా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. దిస్ ఆర్ ఆల్ చాళుక్యన్ టెంపుల్స్. అదర్ ఇంపార్టెంట్ టెంపుల్స్ గురించి కూడా మాట్లాడదాం, వినండి. సో బాదామి ఆర్ వాతాపిలో కనిపించేటటువంటి టెంపుల్స్ చూడండి. మనకి 4 కేవ్ టెంపుల్స్ బాదామిలో కనిపిస్తాయి. 2 టెంపుల్స్ ఆర్ డెడికేటెడ్ టు విష్ణు అండ్ 1 ఈచ్ టు శివ అండ్ జైన్ తీర్థంకదాస్. సో మొత్తం 4 కేవ్ టెంపుల్స్లో 2 విష్ణుమూర్తికి డెడికేట్ చేసేటటువంటి టెంపుల్స్, ఒకటి శివునికి డెడికేట్ చేసినటువంటి టెంపుల్ కేవ్ టెంపుల్, ఇంకొకటి జైన్ తీర్థంకరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డెడికేట్ చేసినటువంటి టెంపుల్. ద లార్జెస్ట్ కేవ్ టెంపుల్ బిల్డ్ బై మంగళేశ ఇస్ డెడికేటెడ్ టు విష్ణు. ఇక్కడ కనిపించేటటువంటి లార్జెస్ట్ కేవ్ టెంపుల్ మంగళేశుడు ఎవరైతే ఉన్నారో అతను బిల్డ్ చేయడం అనేది జరిగింది. విష్ణుమూర్తి యొక్క డెపిక్షన్ అనేటువంటిది మనకి ఇక్కడ కనిపించడం అనేది ద రిక్లైనింగ్ పోస్చర్ ఆఫ్ విష్ణు చూడండి. సో శేషపాన్పు మీద పడుకున్నటువంటి విష్ణుమూర్తి యొక్క విగ్రహం ఏదైతే ఉంటుందో ఆ డెపిక్షన్ ఏదైతే ఉందో కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ నరసింహ ఆర్ క్వైట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ చాళుక్యన్ ఆర్ట్. అండ్ నరసింహ స్కల్ప్చర్ ఏదైతే ఉంటుందో అది కూడా మనకు కనిపించడం అనేది జరుగుతుంది దీస్ కేవ్ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ. అండ్ పట్టడకల్ చూడండి, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ సెంటర్ ఫర్ చాళుక్యన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్గా మనం చెప్పొచ్చు. ఇక్కడ మనకి విరూపాక్ష టెంపుల్ ఏదైతే ఉందో అది కనిపించడం అనేది జరుగుతుంది. ఇట్ వాస్ బిల్ట్ ఆన్ ద ఆర్డర్ ఆఫ్ క్వీన్ లోహమహాదేవి టు కమెమరేట్ ద కాన్క్వెస్ట్ ఆఫ్ కాంచీపురం బై హర్ హస్బెండ్ విక్రమాదిత్య సెకండ్. విక్రమాదిత్య సెకండ్ వన్ ఆఫ్ ద డైనమిక్ రూలర్స్ ఆఫ్ చాళుక్యన్ పీరియడ్గా మనం చెప్పొచ్చు. ఈయన 730 AD నుంచి 745 AD వరకు రూల్ చేయడం అనేటువంటిది జరిగింది. పల్లవుల యొక్క క్యాపిటల్ అయినటువంటి కాంచీపురం ఏదైతే ఉంటుందో దాని మీద 3 times ఏకంగా ఈయన దండయాత్ర చేయడం అనేది జరిగింది. అండ్ ఫైనలీ ఈయన కాన్క్వర్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఆ కాన్క్వెస్ట్ని పురస్కరించుకొని కమమరేట్ చేసుకొని అతని భార్య అయినటువంటి లోహమహాదేవి విరూపాక్ష టెంపుల్ ఏదైతే ఉందో దాన్ని కన్స్ట్రక్ట్ చేయించడం అనేటువంటిది జరిగిందమ్మ. ద చాళుక్యాస్ హియర్ అడాప్టెడ్ ఎ డిస్టింక్టివ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద టెంపుల్ కన్స్ట్రక్టెడ్ బై రాజసింహ ఎట్ మామల్లపురం. మహాబలిపురంలో రాజసింహ స్టైల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ వీళ్ళు రిపీట్ చేయడం అనేటువంటిది జరిగింది, రైట్. నేను ఆల్రెడీ పల్లవ టెంపుల్స్ యొక్క 4 ఇంపార్టెంట్ స్టేజెస్ గురించి మాట్లాడాను. ఫస్ట్ వన్ వచ్చేసి మహేంద్ర గ్రూప్గా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. దాని తర్వాత నరసింహ గ్రూప్, దాని తర్వాత రాజసింహ గ్రూప్ ఏదైతే ఉందో అది మనం మాట్లాడుకున్నాం, లేదా స్టైల్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. దాని తర్వాత నందివర్మన్ గ్రూప్గా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. నందివర్మన్ గ్రూప్లో డిక్లైన్ అనేటువంటిది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఇక్కడ రాక్ కట్ టెంపుల్స్ యొక్క కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అది ఇదవ్వడం అనేది జరిగింది. నందివర్మన్ గ్రూప్లో ఏమైంది,
దిస్ రాక్ కట్ టెంపుల్స్ ఏవైతే ఉంటాయి, ఈ రాక్ కట్ టెంపుల్స్ మండపాస్ అని పిలిచే వాళ్ళం మనం మాట్లాడుకున్నాం. ఈ మండపాస్తో పాటు రథాస్ అనేటటువంటివి కూడా యాడ్ అవ్వడం అనేది జరిగిందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అండ్ ఇక్కడ మనకి రాజసింహ గ్రూప్ ఏదైతే ఉంటుందో అక్కడ పీక్ ఆర్ జెనిత్ స్టేజ్కి పల్లవ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేరుకుందని చెప్పుకున్నాం. మహాబలిపురంలో ఉన్నటువంటి షోర్ టెంపుల్ కానీ కైలాసనాథ టెంపుల్ ఏదైతే ఉందో ఇవి ప్రైమ్ ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. సో రాజసింహ స్టైల్ ఏదైతే ఉందో ద పీక్ స్టేజ్ ఆఫ్ పల్లవ టెంపుల్స్ ఎలా అయితే కన్స్ట్రక్ట్ చేయబడినాయో ఆ విధంగా దిస్ విరూపాక్ష టెంపుల్ ఏదైతే ఉందో దాన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ద ఈస్ట్ పోర్షన్ ఆఫ్ విరూపాక్ష టెంపుల్ హ్యాస్ కన్నడ ఇన్స్క్రిప్షన్ euloging the architect who designed the temple, who has given the title Tribhuvanacharya, maker of the three worlds. సో మొత్తం ఆకాశాన్ని, నేలని మరియు పాతాళాన్ని తన శిల్ప సౌందర్యంతో ఒక దగ్గరికి చేర్చినటువంటి వ్యక్తిగా ఎవరైతే ఆర్కిటెక్ట్ ఎవరైతే ఉన్నారో అతనికి ఆ బిరుదిచ్చి గౌరవించడం అనేటువంటిది జరిగిందమ్మా. ద పాపనాథ్ టెంపుల్ ఎట్ పట్టడకల్ ఈజ్ డెడికేటెడ్ టు లార్డ్ శివ. ఇది పాపనాథ్ టెంపుల్, శివునికి డెడికేట్ చేసినటువంటి టెంపుల్. సో ద్రవిడ స్టైల్ ఏదైతే ఉంటుందో, ట్రెడిషన్ ఏదైతే ఉందో ఎక్కువగా ఇక్కడ కనిపించడం అనేటువంటి జరుగుతుంది. అండ్ ఈస్టర్న్ చాళుక్యన్ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మహాకోట అండ్ స్వర్గబ్రహ్మ టెంపుల్స్ ఇవి మనకి తెలంగాణలో కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. ప్రజెంట్ డే జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్లో. ది షో ద ఎసిమిలేషన్ ఆఫ్ నార్థన్ స్టైల్స్ ఫ్రమ్ ఒడిషా అండ్ రాజస్థాన్. ఒడిషా స్టైల్ ఏదైతే ఉందో అది దీనిలో కనిపిస్తుంది. అండ్ రాజస్థాన్ స్టైల్ ఏదైతే ఉందో అది కూడా మనకి ఈస్టర్న్ చాళుక్యాస్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి టెంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కనిపించడం అనేటువంటిది జరుగుతుందమ్మ. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఆల్ ద చాళుక్యన్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాళుక్యన్ టెంపుల్స్ ఎక్కడెక్కడ కన్స్ట్రక్ట్ చేయబడి, ఐహోల్లో కన్స్ట్రక్ట్ చేయబడి, బాదామి ఆర్ వాతాపిలో కన్స్ట్రక్ట్ చేయబడింది వాళ్ళ క్యాపిటల్ సిటీ. అండ్ దాంతోపాటు పట్టడకల్లో కూడా కన్స్ట్రక్ట్ చేయబడడం అనేటువంటిది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈస్టర్న్ చాళుక్యన్ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎగ్జాంపుల్స్ మహాకూట టెంపుల్ అండ్ దాంతోపాటు స్వర్గబ్రహ్మ టెంపుల్. వీటి మీద దేని ఇన్ఫ్లుయెన్స్ మనకు కనిపిస్తుంది? ఒడిషా స్టైల్ అండ్ రాజస్థాన్ స్టైల్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది కనిపించడం అనేది జరుగుతుంది. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఆల్ ది చాళుక్యన్ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఎగ్జాంపుల్స్ అన్ని మీకు అర్థమైనాయి అని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే రాష్ట్రకూట టెంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అటెన్షన్ పేజెస్ వినాలి. సో నౌ లెట్ us look at రాష్ట్రకూట టెంపుల్స్ అమ్మ. సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఫర్ రాష్ట్రకూట టెంపుల్స్ ఏంటి అంటే ఎల్లోరా, ప్రజెంట్ డే మహారాష్ట్రలో ఉన్నటువంటి ఔరంగాబాద్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఎల్లోరా కేవ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కనిపించే కైలాసనాథ్ టెంపుల్. ఇన్ ద లేట్ 7th ఆర్ ఎర్లీ 8th century రాష్ట్రకూటాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డక్కన్ ప్రాంతాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకోవడం అనేది జరిగింది. సో ఎల్లోరాలో వాళ్ళ యొక్క ఆర్కిటెక్చరల్ స్టైల్ అనేటువంటిది కనిపించడం అనేది జరుగుతుంది. ద కైలాసనాథ్ టెంపుల్ అట్ ఎల్లోరా డెడికేటెడ్ టు లార్డ్ శివ విత్ ఎ నంది శ్రైన్ అండ్ ఎ గోపురం లైక్ గేట్వే ఇస్ కంప్లీట్ ద్రవిడియన్ బిల్డింగ్ మనం చెప్పొచ్చు. ఇంట్రికేట్ కార్వింగ్స్తో ఉండడం అనేటువంటి జరుగుతుంది. ద టెంపుల్ వాజ్ మేడ్ అవుట్ ఆఫ్ ఎ సింగిల్ రాక్. ఒకే ఒక రాతిని మొత్తం టెంపుల్ కింద తొలచడం అనేటువంటి జరిగింది డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కృష్ణ ఫస్ట్ ఇన్ ద 8th century. 8వ శతాబ్దంలో రాష్ట్రకూటలో ఉన్నటువంటి కృష్ణ ఫస్ట్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క హయాంలో ఈ పర్టికులర్ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయబడడం అనేది జరిగింది. ఇట్ ఈస్ సిమిలర్ టు ద లోకేశ్వర టెంపుల్ అట్ పట్టడకల్ ఇన్ కర్ణాటక బిల్డ్ బై చాళుక్యన్ కింగ్ విక్రమాదిత్య సెకండ్. పట్టడకల్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఇంపార్టెంట్ టెంపుల్ లోకేశ్వర టెంపుల్. అలాగే ఇది కూడా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. సో విక్రమాదిత్య సెకండ్ వెరీ డైనమిక్ రూలర్ అమ్మ. పల్లవుల మీద ఎన్నో విజయాలు సాధించినటువంటి ఇంపార్టెంట్ రూలర్. పల్లవాస్ యొక్క క్యాపిటల్ అయినటువంటి కాంచీపురం ఏదైతే ఉంటుందో దాన్ని 3 times అటాక్ చేసినటువంటి ఇంపార్టెంట్ రూలర్గా మనం చెప్పొచ్చు. ఇతని భార్య లోహ మహాదేవిని ఇప్పటివరకే చెప్పాను ఇదంతా రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, హొయసాల టెంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వినండి. సో హొయసాలాస్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ సబ్ స్కూల్స్ ఆఫ్ వేసారా స్టైల్గా మనం చెప్పొచ్చు. ఇట్స్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఇంటర్మీడియట్ బిట్వీన్ ఇండో ఆరియన్ స్టైల్ దట్ ఈస్ నార్థన్ స్టైల్ అండ్ ద్రవిడియన్ స్టైల్ సదరన్ స్టైల్గా మనం చెప్పొచ్చు. టెంపుల్స్ వర్ డెవలప్డ్ ఇన్ ద రీజన్ ఆఫ్ కర్ణాటక అండర్ ద హొయసాల రూలర్స్ బిట్వీన్ 1050 AD to 1300 AD. 11th century నుంచి 14th century మధ్యలో వీళ్ళు ఎన్నో టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది కర్ణాటక రీజియన్లో. ద ప్రామినెంట్ సీట్స్ ఆఫ్ దిస్ ఆర్ట్ ఎక్కడ ఉంటాయంటే ఎక్కువ టెంపుల్స్ మనకి హొయసాల టెంపుల్స్ ఎక్కడ కనిపిస్తాయంటే బేలూరు, హలబీడు అండ్ శృంగేరి ఇక్కడ మనకు కనిపించడం అనేటువంటి జరుగుతుంది. హొయసాల టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తుపెట్టుకోండి. మనం ఏం మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు, వేసారా స్టైల్ ఏదైతే ఉందో దాని యొక్క ఫీచర్స్ ఏవైతే ఉంటాయి వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మనం మాట్లాడుకున్నాం. వేసారా స్టైల్ టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి 3 ఇంపార్టెంట్ డినాసిటీస్ ఏంటి? వన్ ఈజ్ చాళుక్యన్ డినాసిటీ అండ్ సెకండ్ వన్ వచ్చేసి రాష్ట్రకూట డినాసిటీ అండ్ థర్డ్ వన్ వచ్చేసి హొయసాల డినాసిటీగా మనం చెప్పొచ్చు. వీళ్ళు వేసారా స్టైల్ ఏదైతే ఉందో దాన్ని ఇన్ ద రీజన్ ఆఫ్ కర్ణాటక చాలా ప్యాట్రనైజ్ చేయడం అనేటువంటి జరిగింది. సో హొయసాల టెంపుల్స్ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మాట్లాడదామా, వినండి. దీస్ టెంపుల్స్ ఆర్ స్టార్ షేప్డ్ అమ్మ. షేప్ ఆఫ్ దిస్ టెంపుల్ ఏదైతే ఉందో అది స్టార్ షేప్తో ఉండమనేటటువంటి చూడండి. పైనుంచి చూస్తే మనకి ఇదిగోండి ఇలా స్టార్ షేప్లో ఉండమనేటటువంటి జరుగుతుంది అనమాట. ఓకేనా. విత్ ఎ రేజ్డ్ ప్లాట్ఫామ్, ఒక రేజ్డ్ ప్లాట్ఫామ్ మీద టెంపుల్ అనేటువంటిది కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని జగతి అంటారు. మనం దీన్ని ఒడిషా స్టైల్ చెప్పేటప్పుడు కూడా ఈ జగతి అనే పదం మనం వాడుకున్నాం.
అండ్ ఇంట్రికేట్ కల్చరల్ కార్వింగ్స్ అనేటువంటి ఉంటాయి. చూడండి ఎంత అందంగా చెక్కబడినటువంటి వాల్స్ లేకపోతే పిల్లర్స్ ఎంతో ఫైనెస్ట్ ఆఫ్ కార్వింగ్స్తో చెక్కబడడం అనేది జరుగుతుంది. బోత్ ఇంటీరియర్ వాల్స్ ఎక్స్టీరియర్ వాల్స్ రెండు ఎంతో అద్భుతంగా చెక్కబడతాయి అన్నమాట. ఇవి శాండ్ స్టోన్తో కాకుండా సోప్ స్టోన్తో కన్స్ట్రక్ట్ చేయబడడం వల్ల సో ఇంట్రికేట్ క్రాఫ్ట్స్మెన్షిప్ అనేటటువంటి సాధ్యపడింది అనమాట. ఎంతో ఫైనెస్ట్ పాసిబుల్ వేలో శిల్ప సౌందర్యం అనేటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తుంది. దానికి కారణం ఏంటి? సోప్ స్టోన్ అనేటటువంటిది వీళ్ళు వాడడం వల్ల. సో సెంట్రల్ పిల్లర్డ్ హాల్ ఏదైతే ఉంటుందో దిస్ ద సెంట్రల్ పిల్లర్డ్ హాల్, దాని చుట్టూ మల్టిపుల్ ష్రైన్స్ ఏవైతే ఉంటాయి ఇక్కడ అండ్ ఇక్కడ మల్టిపుల్ ష్రైన్స్ ఏవైతే ఉంటాయో మనకు కనిపించడం అనేటటువంటి జరుగుతుంది. సో ఈ హొయసాల టెంపుల్స్కి సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రజెంట్ డే కర్ణాటకలోని హలబీడ్లో ఉన్నటువంటి హొయసాలేశ్వర టెంపుల్ విచ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై ద కింగ్ విష్ణువర్ధన యూజింగ్ డార్క్ స్కిట్ స్టోన్. చూడండి ఒక డార్క్ స్టోన్ ఏదైతే ఉంటుందో దాంతో దిస్ పర్టిక్యులర్ టెంపుల్ ఏదైతే ఉందో డార్క్ సిస్ట్ స్టోన్తో ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయబడడం అనేది జరిగింది హొయసాల రూల్ అయినటువంటి విష్ణువర్ధనుడు. టెంపుల్స్ అట్ బేలూర్, హలబీడ్ అండ్ సోమనాథపురం ఆర్ క్యారెక్టరైజ్డ్ బై స్టెల్లేట్ ప్లాన్ విత్ సోప్ స్టోన్ కార్వింగ్స్ అండ్ ఫీచర్ ఏ యూనిక్ వెసారా స్టైల్. స్టెల్లేట్ ప్లాన్ అంటే స్టార్ షేప్డ్ బేస్ అనేటటువంటిది ఇక్కడ ఉండడం అనేది ఉంది. స్టార్ టైప్ టెంపుల్స్ అనేటువంటి ఉంటాయి. ఏం వాడేవారు? సోప్ స్టోన్ వీళ్ళు వాడడం అనేటువంటిది జరిగింది. ఇంట్రికేట్ కార్వింగ్స్తో ఒక యూనిక్ వెసారా సబ్ స్కూల్గా ఇది ఎదగడం అనేటువంటిది జరిగింది. ద హలబీడు టెంపుల్ డెడికేటెడ్ టు శివ యాజ్ నటరాజ. నటరాజ అవతారంలో ఉన్నటువంటి శివునికి హలబీడు టెంపుల్ అనేటువంటిది కన్స్ట్రక్ట్ చేయడం డెడికేట్ చేయబడడం అనేది జరిగింది అనమాట. అదర్ ఇంపార్టెంట్ టెంపుల్స్ ఏంటి? బేలూరులో ఉన్నటువంటి చెన్నకేశవ టెంపుల్ ఏదైతే ఉందో అది విష్ణుమూర్తికి డెడికేట్ చేసినటువంటి ఇంపార్టెంట్ టెంపుల్. అండ్ దాంతోపాటు చెన్నకేశవ టెంపుల్ ఎట్ సోమనాథపుర, ఇది కూడా వైష్ణవ హిందూ టెంపుల్గా మనం చెప్పొచ్చు. లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ కావేరి. కావేరి నది ఒడ్డున్నటువంటి ఇంపార్టెంట్ టెంపుల్ డెడికేటెడ్ టు లార్డ్ కృష్ణ ఇన్ 3 ఫార్మ్స్: జనార్దన, కేశవ, వేణుగోపాల. దీస్ ఆర్ సబ్సిడరీ శ్రైన్స్గా మనం చెప్పొచ్చు. మెయిన్ పిల్లర్డ్ హాల్ చుట్టూ ఇలా అవతారాలకి ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క సబ్సిడరీ శ్రైన్ ఏదైతే ఉంటుందో అది మనకి ఈ స్టైల్లో కనిపించడం అనేది జరుగుతుంది. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ద నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ దట్ ఈస్ విజయనగర స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెరీ ఇంపార్టెంట్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్గా మనం చెప్పుకోవచ్చు. అటెన్షన్ పేజెస్ వినాలన్నా. సో నెక్స్ట్ వచ్చేసి విజయనగర ఆర్కిటెక్చర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. విజయనగర రూలర్స్ ఫ్రమ్ దట్ టైం 1335 to 1565 మధ్యలో ఒక డిస్టింక్టివ్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ని వీళ్ళు ప్రాణం పోయడం అనేటువంటిది జరిగింది, వీళ్ళు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో దిస్ పర్టికులర్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కంబైన్ ద ఫీచర్స్ ఆఫ్ చోలాస్, హొయసాలాస్, పాండ్యాస్, చాళుక్యాస్, ఆల్మోస్ట్ ఆల్ ద సౌత్ ఇండియన్ డినాసిటీస్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి టెంపుల్స్ ఏవైతే ఉంటే వాటి యొక్క ఫీచర్స్ని కలిపి వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి శైలిని తీసుకురావడం అనేది జరిగింది. దే వర్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఇండో ఇస్లామిక్ స్టైల్ ఆఫ్ బీజాపూర్. సో అప్పటి కాంటెంపరీ రూలర్స్, బీజాపూర్ రూలర్స్ ఎవరైతే ఉంటారో అండ్ బహమనీ రూలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఫీచర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వీళ్ళు యాడ్ చేయడం అనేటువంటిది జరిగింది. దో ఆఫెన్ క్యారెక్టరైజ్డ్ యాజ్ ద్రవిడియన్ స్టైల్, ఇట్ హ్యాడ్ ఇట్స్ ఓన్ డిస్టింక్టివ్ ఫీచర్స్. దీన్ని మామూలుగా ద్రవిడియన్ స్టైల్లో భాగం అనుకుంటారు, కానీ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి స్టైల్గా మనం చెప్పొచ్చు. దిస్ న్యూ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇస్ కాల్డ్ ప్రొవిడా స్టైల్. విజయనగర స్టైల్ని ప్రొవిడా స్టైల్ అనేటువంటి పేరుతో కూడా పిలవడం అనేది జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్, గుర్తుపెట్టుకోండి. సో టెంపుల్ యొక్క వాల్స్ ఏవైతే ఉంటాయో అవి హెవీలీ డెకరేటెడ్గా ఉండడం అనేది జరుగుతుంది. ఆర్నమెంటేషన్ ఎక్కువగా వాడబడడం అనేది జరుగుతుంది. సో ఫైనెస్ట్ కార్వింగ్స్, జామెట్రికల్ ప్యాటర్న్స్తో ఎంతో అందంగా పిల్లర్స్ అండ్ దాంతోపాటు టెంపుల్ వాల్స్ని డెకరేట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో ఆల్ సైడ్స్ ఆఫ్ ద టెంపుల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో మనకి చుట్టూ గోపురమ్స్ అనేటటువంటివి కనిపిస్తాయి. సెవరల్ స్టోరీ పిరమిడల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో పిరమిడల్ మనకి గోపురమ్స్ ఏవైతే ఉంటాయో కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ ఆల్ ద గోపురమ్స్ కంటే ఏవైతే పెద్దగా అండ్ దాంతోపాటు పొడుగ్గా ఉంటాయో వాటి రాయ గోపురమ్స్ అనే పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. సో ఈ సమయంలో వచ్చినటువంటి యాడ్ అయినటువంటి ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే ద కాన్సెప్ట్ ఆఫ్ అమ్మన్ ష్రైన్. అంటే చీఫ్ డీటీ యొక్క స్పౌస్, భార్య ఎవరైతే ఉంటారో ఆవిడికి డెడికేట్ చేస్తూ టెంపుల్ కాంప్లెక్స్లోనే ఒక సెపరేట్ ఒక ఎక్స్క్లూజివ్ ష్రైన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ డే హంపీలో ఉన్నటువంటి హజారా టెంపుల్లో అమ్మన్ ష్రైన్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. చూడండి ఇలాగ టెంపుల్ కాంప్లెక్స్లో ద ప్రిన్సిపల్ డీటీ యొక్క గర్భగృహ ఏదైతే ఉందో దాని పక్కన ఒక అమ్మన్ కాంప్లెక్స్ అంటే చీఫ్ డీటీ యొక్క స్పౌజ్కి డెడికేట్ చేస్తూ ఒక టెంపుల్ ఏదైతే ఉందో ఒక ష్రైన్ ఏదైతే ఉందో సబ్సిడరీ ష్రైన్ మనకు కనిపించడం అనేది జరిగింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్గా మనం చెప్పొచ్చు. అండ్ విజయనగర టెంపుల్స్ వర్ ఎక్విప్డ్ విత్ మోనోలిథిక్ రాక్ పిల్లర్స్. మోనోలిథిక్ అంటే సింగిల్ స్టోన్తో తయారు చేసినటువంటి రాక్ పిల్లర్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి టెంపుల్స్లో కనిపించడం అనేది జరుగుతుంది. నోమరస్ మండపాస్ ఏవైతే ఉంటాయో అవి కూడా కనిపించడం అనేది జరుగుతుంది. సెంట్రల్ మండపం ఏదైతే ఉందో దాన్ని కళ్యాణ మండపం అంటారనమాట. అవి ఎందుకు డివైన్ వెడ్డింగ్స్ ఏవైతే ఉంటాయో అంటే కళ్యాణ మహోత్సవాలు చేస్తారు కదా దేవతలకి, వాటి కోసం ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు చూస్తే ఇదిగోండి ఇలాంటి మండపాస్ ఏవైతే ఉంటాయో ఎక్కువగా కనిపించడం అనేటువంటిది జరుగుతుంది.
ద కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులర్ బిల్డింగ్స్ కూడా సో నో దిస్ విజయనగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లోనే స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే టెంపుల్ కాంప్లెక్స్లోనే రాజు టెంపుల్ని విజిట్ చేసినప్పుడు ప్రజలతో మాట్లాడడానికి, లేకపోతే అడ్వైజర్స్తో మాట్లాడడానికి ఒక బిల్డింగ్ అని చెప్పి, లేకపోతే కౌన్సిల్ టెంపుల్ని మేనేజ్ చేసేటటువంటి కౌన్సిలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక బిల్డింగ్ అని చెప్పి ఇలాంటివి ఏర్పాటు అవ్వడం అనేటువంటి జరిగింది. ఇప్పటికీ మనకి ప్రజెంట్ డే టెంపుల్స్లో ఇలాంటి సెక్యులర్ బిల్డింగ్స్ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ అమ్మవారి టెంపుల్కి వెళ్ళినా, లేకపోతే తిరుపతి టెంపుల్కి వెళ్ళినా మనకి అక్కడ ఎవరైతే టీటీడీ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం డిఫరెంట్ సెక్యులర్ బిల్డింగ్స్ అనేటటువంటివి కనిపిస్తాయి. అవునా? సో అదే ఇక్కడ ఫాలో అవ్వడం అనేటువంటిది జరిగింది. రైట్. సో ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ చూడండి. విఠల స్వామి టెంపుల్ కాంప్లెక్స్, ఇట్స్ పిల్లర్స్ ఎమిట్ మ్యూజికల్ నోట్స్ ఆన్ ట్యాపింగ్, మీకు తెలుసని అనుకుంటున్నాను, హంపీలో ఉండడం అనేది జరుగుతుంది. లోటస్ మహల్, ఇట్ మే హ్యావ్ బీన్ ఏ కౌన్సిల్ ఛాంబర్, ఏ ప్లేస్ వేర్ కింగ్ మెట్ హిస్ అడ్వైజర్స్, చెప్పాను కదా, దిస్ ఇస్ సెక్యులర్ బిల్డింగ్గా చెప్పొచ్చు లోటస్ మహల్. విరూపాక్ష టెంపుల్ అండ్ రఘునాథ టెంపుల్ అట్ హంపీ, కర్ణాటకలో ఉన్నటువంటి ఈ 2 టెంపుల్స్ కూడా. ఓకేనా? సో ఇవి కూడా విజయనగర స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్కి వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ఎగ్జాంపుల్స్గా మనం చెప్పొచ్చు. సమ్ అదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి చూడండి అమ్మా. హంపీలో మనకు కనిపించే హజారా టెంపుల్, ఇట్ వాస్ ప్రాబబ్లీ మెంట్ టు బి యూజ్డ్ ఓన్లీ బై ద కింగ్ అండ్ హిస్ ఫ్యామిలీ. రాజు మరియు అతని ఫ్యామిలీ మెంబర్స్ పూజించడానికి మాత్రమే ఈ టెంపుల్ వాడబడడం అనేది జరిగింది, కామనర్ స్కేల్లో ఉండేది కాదు. స్కల్ప్టెడ్ ప్యానల్స్ ఆన్ ద వాల్స్ ఇంక్లూడ్ సీన్స్ ఫ్రమ్ రామాయణ. హజారా టెంపుల్ వాల్స్ మీద మనకి ఏవైతే శిల్పాలు కనిపిస్తాయో రామాయణకు సంబంధించిన ఇంపార్టెంట్ డెపిక్షన్స్ మనం క్లియర్గా చూడగలం అనేది జరుగుతుంది అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ విజయనగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఏంటి అంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆర్ ప్రెజెన్స్ ఆఫ్ ఎ మిథికల్ ఫీచర్ ఆన్ ద వాల్స్. దాని పేరు ఏంటి అంటే యాలి. సో ఇదిగోండి ఇలాంటి ఒక టైప్ ఆఫ్ యానిమల్ అనేటటువంటిది మనకు కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. మీరు ఆంధ్ర తెలంగాణలో చాలా టెంపుల్స్ ఏవైతే ఉంటే అక్కడ కూడా ఇలాంటి ఒక ఇంపార్టెంట్ మిథికల్ యానిమల్ లేదా క్రియేచర్ యొక్క స్కల్ప్చర్ చూడొచ్చు. దాన్ని యాలి అనే పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్గా మనం చెప్తాం. సో నెక్స్ట్ ఉండి విరూపాక్ష టెంపుల్ ఎట్ హంపీ. ద ఇన్స్క్రిప్షన్ సజెస్ట్ దట్ ద ఎర్లియస్ట్ ష్రైన్ డేటెడ్ టు ద 9th centuries. ఇట్ వాస్ సబ్స్టాన్షియలీ ఎన్లార్జ్డ్ విత్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ విజయనగర ఎంపైర్. 9వ శతాబ్దంలోనే దీని కన్స్ట్రక్షన్ మొదలవడం అనేటటువంటిది జరిగింది. విజయనగర ఎంపైర్ ఎప్పుడైతే 1335లో ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది, ఈ టెంపుల్ని ఎన్లార్జ్ చేయడం అనేది జరిగింది, రెనోవేట్ చేయడం అనేది జరిగింది. ద హాల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మెయిన్ ష్రైన్ వాజ్ బిల్ట్ బై కృష్ణదేవరాయ. సో విరూపాక్ష టెంపుల్ ఏదైతే ఉందో దాని ముందున్నటువంటి హాల్ కృష్ణదేవరాయ ఇది చేయడం అనేది జరిగింది. ఆయన అధికారంలోకి రాగానే, ఆయన పట్టాభిషేకం అవ్వగానే, దిస్ వాజ్ డెకరేటెడ్ విత్ డెలికేట్లీ కార్వ్డ్ పిల్లర్స్. సో దిస్ పర్టికులర్ హాల్ ఏదైతే ఉందో అక్కడ ఎంతో అందంగా శిల్పాలతో ఉన్నటువంటి ఆర్నమెంటేషన్తో ఉన్నటువంటి పిల్లర్స్ మనకు కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఈస్టర్న్ గోపురం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా, ఈ టెంపుల్కి తూర్పు వైపున గోపురాన్ని కూడా శ్రీకృష్ణదేవరాయ కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ విఠల టెంపుల్ ఎట్ హంపీ. ఏ ప్రిన్సిపల్ డీటీ వాజ్ విఠల, ఏ ఫార్మ్ ఆఫ్ విష్ణు జనరలీ వర్షిప్డ్ ఇన్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో విఠలేశ్వరుని పూజించడం అనేది జరుగుతుంది. అతనికి డెడికేట్ చేస్తున్నటువంటి ఇంపార్టెంట్ టెంపుల్ ఇది. ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ద టెంపుల్ కాంప్లెక్స్ is the chariot streets that extended from the temple gopuram in a straight line. ఇక్కడ ఒక రథం అనేటటువంటిది కూడా కనిపించడం అనేటువంటిది జరుగుతుందమ్మా. విఠల టెంపుల్ యొక్క ఇదేదైతే ఉందో చారియట్ ఏదైతే ఉందో అది వెరీ వెరీ పాపులర్, వెరీ వెరీ ఫేమస్. చాలామంది ఫోటోషూట్స్ కూడా అక్కడ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. రైట్. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ విజయనగర స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్గా మనం చెప్పొచ్చు. ఇంకొక స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ దట్ వి సీ ఇన్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ నాయకా టెంపుల్స్ ఏవైతే ఉంటే దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అటెన్షన్ పే చేసుకునండి, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం. నాయకా ఆర్కిటెక్చర్ చూడండి. ఇట్ వాస్ ఫ్లరిష్డ్ అండర్ నాయకా రూలర్స్ బిట్వీన్ 16th and 18th centuries AD. క్రీస్తకం 16 నుంచి 18వ శతాబ్దం మధ్యకాలంలో ఈ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఫ్లరిష్ అవ్వడం అనేది జరిగింది. మెజారిటీ ఆఫ్ ద ఫీచర్స్ ద్రవిడియన్ స్టైల్కి సిమిలర్గా ఉంటాయి. బట్ కానీ దాంతోపాటు ఇస్లామిక్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఈ నాయకా ఆర్కిటెక్చర్లో మనకు కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. దిస్ టెంపుల్స్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై హ్యూజ్ ప్రాకారమ్స్. సో టెంపుల్స్ చుట్టూ ఇలాంటి ప్రాకారమ్స్ ఏవైతే ఉంటాయో అవి కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. ఆర్ కారిడార్స్ అరౌండ్ గర్భగృహ చుట్టూ ఇలాంటి కారిడార్స్ అనేటటువంటివి కనిపిస్తాయి అన్నమాట. ఫిల్డ్ విత్ ఇంట్రికేట్ కార్వింగ్స్, ఎంతో అందమైనటువంటి కార్వింగ్స్, పిల్లర్స్, వాల్స్ మీద చాలా అద్భుతమైనటువంటి కార్వింగ్స్, ఈవెన్ సీలింగ్స్ మీద కూడా అద్భుతమైనటువంటి కార్వింగ్స్ కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ ద ఆర్ట్ ఆఫ్ గోపురమ్స్ రీచ్డ్ ఇట్స్ క్లైమాక్స్ అండర్ నాయకా రూలర్స్. నాయకా రూలర్స్ కాలంలోనే గోపురమ్స్ యొక్క ఆర్ట్ ఏదైతే ఉందో అది పీక్ స్టేజ్కి, జెనీత్ స్టేజ్కి చేరుకోవడం అనేది జరిగింది. సో అంత అడ్వాన్స్డ్ స్టేజ్కి చేరుకోవడం అనేది జరిగింది. ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మధుర మీనాక్షి టెంపుల్ ఎట్ మధురై, లొకేట్ ఆన్ ద సదరన్ బ్యాంక్ ఆఫ్ వైగై రివర్. వైగై రివర్ యొక్క సదరన్ బ్యాంక్ దక్షిణ ఒడ్డున ఉన్నటువంటి ఇంపార్టెంట్ టెంపులే మధుర మీనాక్షి టెంపుల్గా మనం చెప్పొచ్చు. దానికి గోపురం చూడండి ఎంతో అందంగా కనిపించడం అనేటువంటి జరుగుతుంది. ఎంతో టాల్గా, ఎంతో దృఢంగా, ఎంతో పెద్దగా మనకు కనిపించడం అనేటువంటిది జరుగుతుంది.
సో ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఫర్ నాయికా ఆర్కిటెక్చర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మనం ఏం మాట్లాడామా, వేసారా స్టైల్ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ అండ్ దాంతోపాటు ఎవరైతే ప్యాటర్నైజ్ చేశారో, చాళుక్యాస్ ప్యాటర్నైజ్ చేయడం అనేది జరిగింది, రాష్ట్రకూటాస్ ప్యాటర్నైజ్ చేయడం అనేది జరిగింది, హొయసాలాస్ ప్యాటర్నైజ్ చేయడం అనేది జరిగింది మాట్లాడుకున్నాం. దాని తర్వాత మనం ఏం మాట్లాడాం, విజయనగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడడం అనేది జరిగింది. విజయనగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్, ప్రెజెన్స్ ఆఫ్ సెక్యులర్ బిల్డింగ్స్, అమ్మన్ ష్రైన్ ఒకటి, అంటే మిథికల్ క్రియేచర్ నేమ్డ్ యాలి ఒకటి, ఇంకొకటి ఏంటి అంటే 4 sides గోపురమ్స్ కలిగి ఉండడం అండ్ అందులో టాలెస్ట్ అండ్ దాంతోపాటు అతిపెద్ద గోపురం ఏదైతే ఉందో దాన్ని రాయ గోపురం అని చెప్పి పిలుస్తారని చెప్పి మనం మాట్లాడుకున్నాం. విజయనగర తర్వాత నాయక ఆర్కిటెక్చర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దీనిలో ఇస్లామిక్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో అది మనకు కనిపించడం అనేటువంటిది జరుగుతుంది, ఇజంట్ ఇట్, మనం మాట్లాడుకున్నాం. అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఫర్ నాయక ఆర్కిటెక్చర్ ఏంటి, మధుర మీనాక్షి టెంపుల్ అట్ మధురై. ఓకేనా, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. అందరికీ క్లియర్గా డీటెయిల్డ్గా పూర్తి స్థాయిలో దిస్ పర్టికులర్ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకొక క్లాస్ అనేటటువంటిది ఉంటుంది టెంపుల్ ఆర్కిటెక్చర్లో భాగంగా. దానిలో పాలా స్టైల్, మనకి బెంగాల్లో కనిపించే, అస్సాంలో కనిపించేటటువంటి స్టైల్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఏవైతే ఉంటాయో, పాలా అండ్ సేనా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్, వాటి గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్కడితో మీకు టెంపుల్ ఆర్కిటెక్చర్ కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాం. ఓకేనా, క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను, ఇక్కడి వరకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. రైట్, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. మన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ ఇట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. మరి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నా.